హామీలపై ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిందన్నారు ఈటెల. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఎలా సాధ్యమో అర్థం కాలేదన్నారు ఈటెల. కేసీఆర్ కూడా అనేక హామీలిచ్చి అమలు చేయలేకపోయారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో అతి వేగంగా అప్పు చేసిన రాష్ట్రం తెలంగాణ అని గతంలో కూడా చెప్పానన్నారు ఈటెల. ఎన్నడు 2019 ఎన్నికలకు పోతే ఒక్క అలవికారి హామీ ఇయ్యలే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి చూసిన 66 హామీలు, 2,500 రూపాయలు ప్రతి మహిళకి. ఏ మహిళకో చెప్పలే. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల భృతి ఇస్తా అని చెప్పిండు. ఏ మహిళకని కూడా చెప్పలే. ఒకవేళ అది ఇవ్వాలనుకుంటే నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కానీ నాకైతే అర్థం కాలే. కేసీఆర్ గారు 2018 ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చిండు. అనేక హామీలు ఇచ్చిన అందులో ఒక హామీ, రైతాంగానికి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎట్ అ టైం ఒకేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అనేక హామీలలో ఇంకొక హామీ కూడా ఉంది. ఏంటిది? మీ పిల్లలకు నౌకరీ వచ్చేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా వాళ్ళు బుక్స్ కొనుక్కోవాలన్నా మళ్ళీ ఎక్కడ కోచింగ్ సెంటర్లు పోవాలన్నా నెలకు 3,110 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. దాని పేరు నిరుద్యోగ భృతి. మీకు ఐడియా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అవి పక్కకు పెట్టు. చెప్తే వారి భాషలో చెప్పాలన్నా, కేటీఆర్ గారి భాషలో చెప్పాలన్నా, ధనిక రాష్ట్రం, భారతదేశంలో ధనిక రాష్ట్రం అని దేన్ని అందరూ అంటే తెలంగాణ అందరూ. నంబర్ 1 స్టేట్ అని దేన్ని అందరూ అంటే తెలంగాణ అందరూ. మీరు విన్నారు అంత అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. నేనే ఆర్థిక మంత్రి, అప్పు చేసిన నేనే. భారతదేశంలో అతివేగంగా అప్పు చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన నేను.